శ్రీ గురుభ్యో నమ. శ్రీదత్త దర్శనము. కార్తవీర్య మోక్షము. మహేంద్ర, నువ్వు సిద్ధ సంకల్పుడివి. ఇకపైన చెప్పవలసిన 3 కథలు విష్ణుదత్తుడికి సంబంధించినవే కనుక నీ 2 కోరికలు ఏకకాలంలోనే తీరుతాయి. ఇప్పటి వరకు చెప్పిన కథలు ఆయా శాస్త్రాల్లో చెప్పిన సాధన సంప్రదాయాలు ఆయా వ్యక్తులకు వారి వారి అభిరుచిని బట్టి వారి వారి అర్హతను బట్టి ఏ రకంగా పర్యవసాన ఫలసిద్ధిని కలిగిస్తాయో సోదాహరణంగా వివరించినాయి కదా. అయితే ఆచరించుకునే వారిలో ఉండవలసిన సత్యము, అహింస, రుజుత్వము వంటి మౌలిక ధర్మాలు ఎప్పుడూ ఉండాల్సిందే. అయితే నిత్య వ్యవహారంలో జనుల ప్రవృత్తులు మనం అనుకున్నంత సాఫీగా ఉండవు, బహుజటిలంగా ఉంటాయి. వారి ఆశలు తరచుగా పరస్పర విరుద్ధంగా ఉంటుంటాయి. అలాంటప్పుడు వారిని తత్వం వైపు మళ్లించడానికి చాలా చాకచక్యాన్ని అవలంబించవలసి ఉంటుంది. ఆ చాకచక్యాన్ని సరిగా అర్థం చేసుకోకపోతే శాస్త్రాలన్నీ విపరీతార్థంగా కనిపిస్తాయి. ఉదాహరణకు చూడు, ఆయుర్వేద శాస్త్రం శరీరాన్ని పుష్టిగా ఉంచుకొని సుఖించే మార్గాన్ని చెబుతుందని, స్వర్గాది పరలోక సుఖాలను విస్తారంగా పొందే విధానాన్ని ధర్మశాస్త్రం చెబుతుందని, శత్రువులను, స్త్రీలను, రాజులను, అధికారులను వశం చేసుకోవటం మొదలైన వాటిని మంత్రతంత్ర శాస్త్రాలు చెబుతాయని, మీమాంసాది శాస్త్రాలు కూడా ఆయా క్రతువుల ద్వారా ఆయా ఐహికాముష్మిక ఫలాల్ని రెంటినీ సాధించే మార్గాన్ని ఉపదేశిస్తాయని అజ్ఞానమోహితులైన వారు అనుకుంటూ ఉంటారు. నిజమేమిటంటే అవి విషయాసక్తులైన వారిని అలాంటి సుఖ సంపాదక మార్గాలను ఉపదేశించడం ద్వారా ఆకర్షించి మెల్లమెల్లగా తత్వాభిముఖుల్ని చేస్తాయి. అప్పుడు ఆయుర్వేదం తపోవిఘ్నాన్ని పోగొట్టుకునే మార్గాన్ని, ధర్మశాస్త్రం చిత్తశోధన మార్గాన్ని, మంత్రశాస్త్రం అంతఃశత్రు విజయ మార్గాన్ని, మీమాంసాదులు దేహాత్మ భ్రాంతి సంహార మార్గాన్ని ఉపదేశిస్తున్నాయని తెలుస్తుంది. ఇది ఆయా శాస్త్రాలు ఆయా వ్యక్తుల్ని ఆకర్షించి తత్వాభిముఖుల్ని చేసే పన్నాగమని గ్రహించు. ఎందుకంటే ఆయా కోరికలతోనూ ఆయా రోగాది బాధలతోనూ సతమతమయ్యే సామాన్య మానవులకు నువ్వు సరాసరి తత్వమసి వాక్యార్థం ఉపదేశిస్తానంటే వారు వినరు, విన్నా తలకెక్కదు. ముందర వారి బాధలు తగ్గాలి. నువ్వు ముందు వారి బాధలను తగ్గించి చూపించు. అప్పుడు నీ మీద నమ్మకం కుదురుతుంది, భక్తి నిలుస్తుంది, శ్రద్ధ కలుగుతుంది. అప్పుడు నువ్వు చెప్పింది వింటారు. నేను చెప్పబోయే పై 3 కథలు ఈ విషయాన్నే సోదాహరణంగా వివరిస్తాయి. విష్ణుదత్తుడి విషయం కూడా వాటిల్లో ఉంటుంది. రోగగ్రస్తుడు. ఆ విధంగా దత్తస్వామి వల్ల దివ్యమైన వరాలు పొంది అద్భుత శక్తులు సాధించినాక కూడా విష్ణుదత్తుడికి గర్వం లేసమంతైనా అంకురించలేదు. మహానదులన్నీ కలిసిన పొంగులు లేని సముద్రంలాగా అతడు యథాప్రకారంగానే ఉండిపోయాడు. అతడెవ్వరినీ చులకనగా చూడలేదు, ఎవ్వరి దగ్గర తన శక్తిని చూపలేదు. నివురుగప్పిన నిప్పులాగా అతనలా తన ఇంట్లోనే కాలక్షేపం చేస్తున్నా మల్లె పొదవాసన ఊరంతా పాకినట్టు అతని ప్రభావం మెల్లిమెల్లిగా రాష్ట్రమంతా వ్యాపించసాగింది. అతను కూడా తన మీద కర్తృత్వ బుద్ధి పెట్టుకోకుండా కేవలం నిష్కామంగా జనులకు ఉపకారం చేస్తుండేవాడు. ఇలా ఉండగా వారి మాతాపురానికి కొంచెం దూరంలో కుశావర్తం అనే పుణ్యక్షేత్రం ఉంది. అక్కడ చాలామంది సద్బ్రాహ్మణులు వేదాంగ గోష్ఠులతో పవిత్రంగా కాలక్షేపం చేస్తుండేవారు. వారిలో ఒక ఆయనకు ఏం పాపకర్మమో గాని పుడుతూనే వాత గుల్మ రోగం వెంట పెట్టుకున్న కొడుకొకడు పుట్టాడు. వయస్సు వస్తున్నా వాడికి ఆ రోగం తగ్గలేదు. అయినా పెళ్ళీడు బాగా రాకముందే తల్లిదండ్రులు వాడికి పెళ్లి చేసేశారు. ఆ పిల్ల సుమేధ అని చిన్న బొట్టె, దీపం లాంటి పిల్ల. పాపం అన్నెం పుణ్యం ఎరగదు. పిల్ల ఎదిగి కాపురానికొచ్చే లోపలే వాడికి తల్లిదండ్రులిద్దరూ గతించారు. ఆసరికి వాడికి వాతగుల్మంతో పాటు జలోదరం, రక్తపిత్తం కూడా పట్టుకున్నాయి. క్షయరోగం అంకురించింది. ఇలాంటి స్థితిలో వాడి సంగతి చూసే దిక్కు లేకుండా పోయింది. అప్పుడు ఆ సుమేధ ముక్కుపచ్చలారని పసిపిల్ల, అప్పుడప్పుడే అంకురిస్తున్న యౌవనంలో నిశ్చింతగా గంతులు వేస్తూ ఉండవలసిన తూనీగా. పాపం అదెంత పుణ్యాత్మురాలో. తన భర్తకు తానే సేవ చేసుకుంటానని పట్టుపట్టి పుట్టిల్లు వదిలి అత్తింట నిలిచి అతన్ని కంటికి రెప్పలాగా కాపాడుకోసాగింది. ఆడపనులు మగ పనులు కూడా తానే సంభాళించుకుంటూ మొగుడికి కన్న తల్లిలాగా సేవ చేస్తున్న ఆ పిల్లను చూసి ఊరంతా ఆశ్చర్యపోయింది. అయితేనేమి అతనికి రోజురోజుకి రోగాలు ముదురుతున్నాయే గాని తగ్గుముఖం చూపటం లేదు. ఉన్న రోగాలు చాలక భగంధరం, అతిసారం, హృద్రోగం కూడా పట్టుకున్నాయి.
చేయిస్తున్న వైద్యాలన్నీ నిష్ఫలం కావడంతో ఆ పిల్ల భర్త ఆరోగ్యం కోసం ఎవరే వ్రతం చెబితే ఆ వ్రతం ఆచరించేది. తోటివారంతా భర్తలతో పైలా పచ్చీసుగా తిరుగుతూ ఉంటే ఈ పిచ్చి పిల్ల పాపం రోజుకో క్రొత్త నియమంతో క్రొత్త వ్రతంతో శరీరాన్ని కృశింపజేసుకుని భర్తకు చెప్పరాని సేవను చేస్తూ ఉండేది. పుట్ట పుట్టకు వారిపోసేది, చెట్టు చెట్టుకు ప్రదక్షిణం చేసేది, వేల్పు వేల్పుకు మొక్కులు మొక్కేది, ముడుపులు కట్టేది, ఉపవాసాలుండేది. అయినా అతని కణువంతైనా గుణం కనబడలేదు. ఆ నోటా ఆ పిల్లకు విష్ణుదత్తుడి ప్రభావం తెలియవచ్చింది. దత్తస్వామి మహిమ అంతకుముందే విని ఉండటం వల్ల ఇప్పుడు విష్ణుదత్తుడి మాట వినేసరికి తన భర్తకు ఆయన ఏదైనా చేస్తాడేమోనని ఆ పిల్లకు ఆశ పుట్టింది. రోగిని అక్కడికి తీసుకుపోదామంటే అతడు కదిలే స్థితిలో లేడు. ఆలోచించి తన తండ్రికి కబురు చేసి రప్పించుకుని ఆయన్ని తోడు పెట్టుకుని వెళ్ళి విష్ణుదత్తుడిని దర్శించింది. ఆయన్ని చూసేటప్పటికీ ఆ పిచ్చిపిల్లకి తండ్రి కన్నా ఆప్తుడైన వాణ్ణి చూసినట్టు అనిపించి గుండె తరుక్కుపోయి నోట కొంగుకుంటూ భోరున ఏడ్చింది. విష్ణుదత్తుడికి భూత భవిష్యాలన్నీ తెలుసు. అతను ఆ పిల్ల విషయంలో కరుణతో ద్రవించి ఉన్నాడు. అయినా లోకవృత్తాన్ని అనుసరించి విషయమేమిటని అడిగి తెలుసుకుని దత్తాత్రేయుడుండగా మనకు భయమెందుకమ్మా అని అనేక రకాలుగా ఓదార్చి సరే పోయి పిల్లవాడిని చూద్దాం పదండి అని వారితో కలిసి కుశావర్తానికి వచ్చాడు. వారొచ్చేటప్పటికి రోగికి త్రిదోషం సంక్రమించి సన్నిపాత జ్వరం ప్రకోపించి స్పృహ తప్పి ఉన్నాడు. పిలిస్తే పలకటం లేదు. ఆ స్థితిలో ఉన్న భర్తను చూచేసరికి సుమేధకు గుండె పగిలినట్లయింది. పిచ్చి పట్టిన దానిలా పిశాచం పట్టిన దానిలా వెర్రిగా ఏడుస్తూ విష్ణుదత్తుడి పాదాలను పట్టుకుని పెదనాన్నగారు నాకు ప్రతిభిక్ష పెట్టండి అని నేల మీద పొర్లాడింది. విష్ణుదత్తుడు కరుణతో ద్రవించి కూడా లోపల నెలకొని ఉన్న నిశ్చలమైన ప్రశాంతితో నిదానంగా ఆలోచిస్తున్నాడు. దత్తస్వామి ఇచ్చిన దివ్యశక్తి వల్ల తాను ఈ రోగాలన్నీ త్రుటిలో హరించి వేయగలడు. కానీ దానివల్ల ఏ మహోదాత్త ప్రయోజనమూ సిద్ధించదు. వాడు బ్రతుకుతాడు అంతే. అంత మాత్రంతో ఏం జరిగింది? వాడు బ్రతికి ధర్మాత్ముడు కావాలి. పూర్వజన్మలో చేసిన పాపాలు మళ్ళీ చేయరాదు. అంతేకాదు పై మెట్టెక్కాలి. అందుకు వాడికి శాస్త్రోక్త కర్మల మీద విశ్వాసం కుదరాలి. శాస్త్రం ప్రకారం ప్రాయశ్చిత్తం చేసుకుంటే పూర్వపాపాలు నశించి రోగాదులు పోతాయని, వ్రతాలు ఆచరిస్తే పుణ్యం కలిగి క్రొత్త సుఖాలు లభిస్తాయని ప్రత్యక్షంగా వారు చూడాలి. అలా అయితే వాడు బ్రతికున్నంతకాలం శాస్త్రోక్తంగా నడిచి బ్రతికినందుకు సాఫల్యం పొందుతాడు. అంతేకాని తన మహత్తు చూపించి తన కొమ్ములు పెంచుకుంటే అదేం పని? అది కాదు మార్గం. వాడు చేసే సత్కర్మలు సత్వరంగా ఏమిటి తక్షణంలోనే ఫలించేటట్టు తన శక్తిని కూడా రహస్యంగా జోడించవచ్చు. అది వేరే విషయం. ఇదే సరి అయిన మార్గం. ఇలా ఆలోచించి విష్ణుదత్తుడు ఆ పిల్లను లేవదీసి గంభీరంగా ఇలా అన్నాడు. అమ్మాయి, ఏడ్చి ఏం లాభం? ఏడవకు, చెప్పేది విను. చేసిన కర్మ అనుభవించక తప్పదు. నాకైనా నీకైనా అంతే, బ్రహ్మకైనా అంతే. దాన్ని మార్చడం ఎవరికి వశం? పూర్వజన్మలో చేసిన పాపం రోగరూపంలో వచ్చి పీడిస్తుందని శాస్త్ర సిద్ధాంతం. అయితే ప్రాయశ్చిత్తాలున్నాయి. వాటిని కష్టపడి చేయాల్సి ఉంటుంది. బ్రహ్మహత్య వల్ల క్షయరోగం వస్తుంది. ఈ ఒక్క క్షయకే 12 సంవత్సరాలు మహాదీక్షతో వ్రతం చేయాలి. మీ నాన్నగారు వారు అంతా పండితులే. నేను చెప్పేదేముంది? కర్మ విపాకం గ్రంథం ఉంది. దాని ప్రకారం నువ్వు చెయ్యగలవా అని ఆలోచిస్తున్నాను. విష్ణుదత్తుడి మాట పూర్తి కాకముందే సుమేధ మాట బాణంలాగా దూసుకొచ్చింది. పెదనాన్నగారు, మీరు నిప్పులో దూకమన్నా దూకుతాను. ఆయన్ని బ్రతికించండి చాలు. విష్ణుదత్తుడు సంతోషించి లోపల స్వామిని స్మరించుకుని యథాలాపంగా పలకరించినట్టు రోగిని ఒకసారి పిలిచాడు. వాడు మెల్లగా కళ్ళు తెరిచి నీరసంగా పలికాడు. అంతా సంతోషించారు. ఈలోగా ఊళ్ళో పెద్దలంతా అక్కడ చేరారు. విష్ణుదత్తుడు వాళ్ళందరితోనూ సంప్రదించి కర్మ విపాకానుసారంగా ప్రాయశ్చిత్త నిర్ణయం చేశాడు. బ్రహ్మహత్య వల్ల వచ్చిన రోగానికి 12 సంవత్సరాల వ్రతం, విష్ణుద్రోహం వల్ల వచ్చిన జలోదరానికి మరో 12 సంవత్సరాల వ్రతం, ఇక వాతగుల్మానికి 6 సంవత్సరాల వ్రతం, భగంధరానికి 3 సంవత్సరాల వ్రతం. ఈ రకంగా నిర్ణయించి సుమేధకు ప్రత్యేక దీక్షలిచ్చాడు. ఆయా వ్రతాలు ప్రారంభించేటప్పటికీ ఆయా రోగాలు తగ్గుముఖం పట్టినాయి. రోగాలు నయమవుతున్న కొద్దీ ఆ యువకుడు తాను కూడా వ్రతాల్లో యథాశక్తిగా పాలు పంచుకోసాగాడు. వ్రతకాలం సగం తీరేసరికి ఆయా రోగాలు పూర్తిగా నయమైనాయి. దంపతులిద్దరూ మిగిలిన వ్రత భాగాల్ని ఇతోధిక శ్రద్ధతో పూర్తి చేశారు. వ్రతదీక్షలన్నీ పూర్తయ్యాక దంపతులిద్దరూ విష్ణుదత్తుణ్ణి తమ ఇంటికి పిలుచుకొని 3 రోజులు అట్టే పెట్టుకుని దైవ సమానంగా షోడశోపచారాలు చేశారు. అతను కూడా ఆ పిల్లను కన్న కూతురులాగా చూసుకుని ఆ పిల్లవాడి హృదయాన్ని స్పృశిస్తూ దత్తమంత్రాన్ని జపించి ధర్మబుద్ధి సత్సంతానము ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగేటట్టు ఆశీర్వదించి ఇంటికి వచ్చాడు. చూసావా దేవేంద్ర, విష్ణుదత్తుడు ఆ సుమేధకు గాని ఆ పిల్లవాడికి గాని నాయన జగత్తంతా మిథ్య, చావు పుట్టుకలనేవి లేవు, రోగాలనేవి అసలే లేవు అంటే తలకెక్కుతుందా చెప్పు?
పోనీ పుణ్యాలు చెయ్యండి, వచ్చే జన్మకు సుఖపడతారంటే నచ్చుతుందా? కనుకే విష్ణుదత్తుడు తన శక్తితో పాటు యుక్తిని జోడించి ఆ విప్ర యువకుడి బుద్ధిని ధర్మతత్పరం అయ్యేటట్టు చేశాడు. పైకి మాత్రం ఆ వ్రతాలకు ప్రాయశ్చిత్తం మాత్రమే ఫలం, కానీ నిజానికి అవే అతనికి చిత్తశుద్ధికరాలు, పరంపరగా మోక్షప్రదాలు కూడా అయినాయి కదా. లోకంలో కూడా హితం కోరేవారు ఆప్తులైన వారి పట్ల ఇలాగే చేస్తారు. పసివాడికి అనారోగ్యం చేసి చేదు మందు తినాల్సి వచ్చిందనుకో, వాడు మందు తీసుకొనని ఏడుస్తాడు. అప్పుడు తల్లి ఒక చేతితో కలకండ ముక్క పట్టుకుని రెండో చేతితో మందు పట్టుకుని, ముందు మందు పుచ్చుకుంటే తర్వాత కలకండ పెడతానంటుంది. వీడు కలకండ కోసం కళ్ళు మూసుకొని మందు దింగేస్తాడు. ఆ తల్లి చూపించినంత కలకండ పెట్టేస్తే అపథ్యం అవుతుందని రవ్వంత పెట్టి మిగిలింది దాచేసి అయిపోయిందంటుంది. ఆ తల్లికి పాపం రాదు, పైగా అలాగే చెయ్యాలి. అలా చేస్తేనే పుణ్యం. ఇంద్ర, మనకు శాస్త్రాలు కూడా తల్లుల వంటివే. శాస్త్రం వల్ల కనిపించే ఐహిక సుఖం కలకండ లాంటిది. ఈ సంసారమే రోగం, మహావాక్య మననమే మందు. ఇప్పుడు సమన్వయం చేసి చూడు ఇంద్ర. ఏ విషయాల్లోనైనా సరే, ఆత్మతత్వ విషయమైనా మరొకటైనా, నీకు తెలిసిన సత్యాన్ని మరొకరికి బోధించాలంటే ఆ బోధనం క్రమక్రమంగా జరగాలి. అవతల వారికి దృఢత్వం కలిగేందుకోసం ఆ విషయాన్ని తిప్పి తిప్పి అనేక రకాలుగా మళ్ళీ మళ్ళీ చెప్పాలి. ఇందుకు ఉదాహరణగా విష్ణుదత్తుడిదే మరొక కథ చెబుతా విను. క్రమబోధ. ఇంద్ర, సహ్యాద్రికి ఉత్తరంగా ఉన్న ఒక గ్రామంలో కుండిల్లుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య విశాలాక్షి అచ్చపు బంగారపు బొమ్మ. దాన్ని చిదిమి దీపం పెట్టుకోవచ్చునన్నట్టుండేది. క్రొత్త కాపురం, ఇద్దరూ వయసులో ఉన్నారు. ఇంట్లో ఎవరూ పెద్దవాళ్ళు లేరు. ఇద్దరికీ అనుకూల్యం కుదిరింది. ఉన్నంతలో అన్నోదకాలకి లోటు లేదు. ఇంకేం కావాలి? వారి కాపురం స్వర్గానికి బెత్తెడెడంగా సాగిపోతుంది. ఇలా ఉండగా కుండిలుడికి పట్నం వెళ్ళవలసిన పెద్ద పని ఒకటి వచ్చింది. వెళ్ళి రావాలంటే కనీసం 1 నెల రోజులు పడుతుంది. ఇక్కడ క్రొత్త భార్య చిన్నది, ఇంట్లో వేరే తోడు లేదు. అయినా పోక తప్పదు. అతను చేయవలసిన ఏర్పాట్లన్నీ చేసి కదలలేక కదిలి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు 1000 జాగ్రత్తలు చెప్పాడు. తెలివిగా ఉండమని, తలుపులు ఎవరైనా కొడితే కిటికీలోంచి చూసి కానీ తలుపు తీయొద్దని, పొద్దుకంగానే తలుపులన్నీ గడియలు పెట్టుకొని ఇంట్లోనే కూర్చోమని, పెత్తనాలు చేయవద్దని అనేక రకాలుగా చాలా చెప్పాడు. ఆ పిల్ల కూడా దిగులుగా బిక్కుబిక్కుమంటూ జాగ్రత్తగానే ఉంటుంది. ఆ ప్రాంతాల్లో ఒక బ్రహ్మరాక్షసుడు తిరుగుతూ ఉండేవాడు. వాడు పూర్వజన్మలో జుంటికుడు అనే బ్రాహ్మణ బ్రహ్మచారి. వేదం చదువుకున్నాడు, కానీ దురాచారాల పాలు పడ్డాడు. దాంతో ఎవరూ పిల్లనీయలేదు. అందువల్ల చెడు తిరుగుళ్ళు మరిగి ఆ తిరుగుళ్లలో ఏవో విరోధాలు వచ్చి అకాలంగా చచ్చాడు. చచ్చి పిశాచమయ్యి ఆ ప్రాంతాల్లోనే తిరుగుతున్నాడు. వాడు పిశాచమైన దగ్గర నుంచి వాడి కామాతిరేకం పెచ్చు పెరిగింది. వాడటు పిశాచాల్లో పిశాచాలని, ఇటు మనుష్యుల్లో ఆడవాళ్ళని కూడా సమయం దొరికితే పీకు తినేస్తున్నాడు. ముఖ్యంగా వయసులో ఉన్న స్త్రీలు ఒంటరిగా దొరికితే వాడేదో మారువేషంలో వచ్చి మహాక్రూరంగా వ్యవహరిస్తూ ఉండేవాడు. వాడు బహుముండి పిశాచం. ఎంతటి మాంత్రికుడికి లొంగేవాడు కాదు. విశాలాక్షి కాపురానికి వచ్చిన దగ్గర నుంచి వాడి కళ్ళు ఈవిడ మీదనే ఉన్నాయి. కానీ భర్త వేదం చదువుకున్నాడని, అనుష్ఠానపరుడని ఆవిడ జోలికి రావడానికి సందేహించాడు. ఇప్పుడు కుండిలుడు ఊరికెడుతూ ఉండడం చూసేసరికి వాడికి ధైర్యం వచ్చింది. ఆ మాయదారి పిశాచివాడు కుండిలుడు బయలుదేరిన సాయంత్రానికల్లా తాను కుండిలుడి రూపం ధరించి మసక చీకటి పడుతుండగా కుండిలుడి ఇంటికి వెళ్ళాడు. వచ్చినవాడు తన భర్త అనుకుని ఆ వీరి తల్లి చాలా సంతోషించి మొహం చాటంత చేసుకుని అప్పుడే వచ్చేశారేమిటని అడిగింది. వాడెక్కళ్ళేని నైగారాలు చూపించి నేనెవడి కోసం పోతున్నానో వాడే దారిలో తగిలాడు. వాడేదో పని మీద ఎటో పోతున్నట్ట, నన్ను 1 నెల రోజులు ఆగి రమ్మన్నాడు అని చెప్పాడు. ఆ పిల్ల నమ్మింది. చాలా ఉత్సాహపడ్డది. రాత్రి పొద్దుపోయింది. ఆ రాక్షసుడు భర్త అనుకుని వాడితో క్రీడ ప్రారంభించిన ఆ సాధ్వికి కొంచెం సేపట్లోనే ఆశ్చర్యము, మరికొంచెం సేపట్లోనే భరించరాని యమయాతన, గుండెలవిసే భయం ఆవరించినాయి. వలవలా ఏడుస్తుండగానే ఆ రాత్రి భళ్ళున తెల్లవారింది. తెల్లవారుతూనే పని మీద పొరుగురు వెళ్తున్నాను, సాయంత్రానికి వస్తాను, జాగ్రత్తగా ఉండు అంటూనే వెళ్ళిపోయాడు వాడు. ఆ మాయకురాలికెటూ పాలుపోలేదు. వాడెవడో పరమరాక్షసుడు అనిపిస్తోంది, కానీ ఆకారమంతా అచ్చంగా తన భర్తదే. వెంట్రుకవాసి తేడా లేదు. కానీ ఈ బాధ భరించడం ఎట్లా? వీడికన్నా దున్నపోతు నయమేమో. ఎవరితోనైనా చెప్పుకోవడానికైనా వీలు లేని సమస్య ఇది. మళ్ళీ చీకటి పడుతోందంటే ఒంటికి జలధరింపు పుడుతోంది. అయినా చీకటి పడనే పడ్డది. పెద్ద బుట్టెడు మల్లెపూలు పట్టుకొచ్చాడు భర్త. గొడ్డును అలంకరించినట్టు విశాలాక్షి ఒళ్ళంతా పూలదండలు కట్టాడు. పక్క మీదింతెత్తున పూలు పోశాడు. నిన్న రాత్రి నయం, పొద్దుపోయేదాకా ఆగాడు. ఆ రాత్రి ఆ పిల్లబడ్డ బాధ రౌరవ నరకంలో కూడా ఉండదు. ఆ పిల్లని ఎంత పీడిస్తే అంత తృప్తి ఆ పిశాచిగాడికి. రోజులు అలాగే గడుస్తున్నాయి. వాడెవడో పిశాచమే తప్ప తన భర్త కాదని నిశ్చయమైపోయింది.
కానీ ఎవరితో చెప్పేట్టు, ఎలా నమ్మించేట్టు? ఈ క్రమంగా వాడు వస్తున్నాడంటేనే భయంతో గుండె లవిసిపోతున్నాయి. మనిషి దిగులుతోనూ రోగంతోనూ పూచిక పుల్లయింది. చెంపల మీద, ఎదురు రొమ్ముల మీద ఎముకలు వెళ్ళుకొచ్చినట్టున్నాయి. జుట్టు రాలి తల సగం బట్ట తేలింది. కళ్ళని దైన్యం, ముఖాన్ని భయం, మనస్సుని నిస్పృహ ఆవరించేసినాయి. చావటానికి కూడా శక్తి లేక, ధైర్యం లేక జీవోత్సవంలాగా బ్రతుకుతోంది. అలా ఎన్ని రోజులు గడిచాయో తెలియదు ఆమెకు. నెల రోజులు గడవంగానే అనుకున్నట్టే అసలు భర్త వచ్చాడు. వచ్చిన భర్తను చూసి భయంతో బిత్తరపోయి గడగడా వణికిపోసాగింది ఆమె. శవప్రాయంగా ఉన్న భార్యను చూసి దిమ్మెరబోయాడు భర్త. మెల్లిగా భార్యను పలకరించాడు. కొంత సంభాషణ నడిచేటప్పటికీ ఇప్పుడు వచ్చింది తన అసలు భర్త అని నమ్మకం కుదిరి ఏదో చెప్పబోయింది. ఇంతలో వాకిట్లోంచి, ఎవడ్రా నువ్వు, నా వేషంతో వచ్చి నా పెళ్ళాంతో సరసాలాడుతున్నావు అంటూ పులికేకలు పెట్టుకుంటూ లోపలికొచ్చాడు జంటికుడు. వాడికి విశాలాక్షి మీద మోహం పెచ్చు పెరిగి మొండి ధైర్యం వచ్చి పట్టపగలే మారు రూపంలో నలుగురి మధ్యకి వచ్చేశాడు. కుండీలుడు వాడిని చూసి మొదట్లో నివ్వెరబోయి తత్తరపడ్డా అంతలో అతనికి ఒళ్ళు తెలియని కోపం వచ్చి జుంటిగుడి మీద కలయబడ్డాడు. అలా ఇద్దరూ తిట్టుకుంటూ కొట్టుకుంటూ నెట్టుకుంటూ నడివీధికి మీదకు వచ్చారు. ఆసరికి ఊరువారు ఆడ మగ అంతా పోగయ్యారు. అందరూ నోళ్లు వెళ్ళబెట్టుకొని చూస్తున్నారు. ఇద్దరిది ఒకే పోలిక. మాట తీరేమి, రూపురేఖలేమి, కళాకాంతులేమి, కట్టుబొట్టులేమి అన్నిటా ఇద్దరు అచ్చుగుద్దినట్టున్నారు. ఇద్దరూ నిజం కుండీలుడులు కారేరు కదా. కానీ దొంగెవరో దొరెవరో గుర్తించడం ఎట్లా? ఎవరికీ ఏమీ తోచటం లేదు. విశాలాక్షికి అసలు ఏమీ పాలుపోకుండా ఉంది. ఇవాళ ఊరు నుంచి వచ్చినవాడు తన భర్త, ఇన్నాళ్ల నుంచి ఉంటున్నవాడు దొంగ విధవ. అది నిశ్చయమే. కానీ ఇద్దరూ కలిసి ఒకే చోట ఉండేటప్పటికీ గుర్తించడం ఆవిడ వల్ల కావటం లేదు. వృద్ధాంగనలంతా చేరి ఆమె చెవిలో గుసగుసలాడసాగారు. ఆమె ఏమైనా చెప్పగలుగుతుందేమోనని. ఆవిడేం చెప్పగలుగుతుంది? ఇంట్లో నెల్లాళ్లుగా ఉన్నవాడిది రాక్షస బలం, తన భర్త మృదువైనవాడు. అదే ఆవిడికి తెలిసింది. కానీ ఇప్పుడు ఇద్దరూ తుల్యబలంగానే వ్యవహరిస్తున్నారు. ఒకడు బలవత్తరుడని చెప్పేందుకు వీలు లేకుండా ఉంది. ఇంకేం చెయ్యాలి? ఊరి పెద్దలు నిదానంగా ఆలోచించేసరికి వారికి జుంటిక పిశాచం సంగతి గుర్తుకొచ్చింది. వాడు ఆడవాళ్ళని పీడించుకు తింటూ ఉంటాడని ఆ ప్రాంతాల్లో అందరికీ ఎరిగిందే కదా. ఇది వాడి పనే అయ్యుంటుంది. ఇప్పుడు వాడు బరితెగించి స్పష్టమైన మారు రూపంతో 10 మందిలోకి వచ్చాడన్నమాట. ఇప్పుడు వీడిని ఉపాయంగా మట్టు పెట్టకపోతే ఇక లాభం లేదని వారంతా కూడబలుక్కొని వాళ్ళ దగ్గరకు వచ్చి మంచి మాటలతో వాళ్ళిద్దరినీ విడదీసి, అబ్బాయిలు, మీలో ఎవడు అసలైన వాడని మేము తేల్చలేకుండా ఉన్నాం కనుక పెద్దలైన వాళ్ళ దగ్గర తేల్చుకుంటే బాగుంటుంది. అప్పుడు విశాలాక్షి కూడా వాణ్ణి ప్రేమపూర్వకంగా అనుసరిస్తుంది అని నచ్చజెప్పి మెల్లగా పక్క గ్రామంలో ఉన్న విష్ణుదత్తుడి దగ్గరకు తీసుకెళ్లారు. పెద్ద ముత్తైదువుల ఓదార్పులతో ఎలాగో నిలబడి ఉన్న విశాలాక్షి విష్ణుదత్తుణ్ణి చూసేసరికి దుఃఖమాగక పాదాల మీద పడి ఏడ్చింది. అతనికి విషయం అంతా తెలిసింది. అందులో పిశాచం ఎవరో కూడా స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. అయినా తానేదో దివ్యశక్తి వల్ల వీడు రాక్షసుడని తెలుసుకున్నానంటే అప్పటికెవరూ మాట్లాడకపోవచ్చు, మనసులో కూడా శంకించకపోవచ్చు. కానీ కాలక్రమంలో కొందరికైనా వీడు వట్టి దాంభికం చేశాడనో, పక్షపాతం చూపాడనో, మరోటనో కుశంకలు బయలుదేరవచ్చు. అందువల్ల చూసేవారికి క్రమంగా అసలు వాడెవడో, పిశాచమెవడో నిశ్చయంగా తెలిసే ఉపాయం చూడటం మంచిదని ఆలోచించి అతను ఒక పన్నాగం మనసులో సిద్ధం చేసుకున్నాడు. పైకి మాత్రం మామూలు పెద్ద మనిషి వల్లే ఆ పిల్లను ఓదార్చి వారిద్దరినీ చూచి లోపల దత్తస్వామిని స్మరించుకొని, అబ్బాయిలు, మీ ఇద్దరిలో అసలు వాడెవడో దొంగవాడెవడో తెలుసుకోవాలంటే మిమ్మల్ని ఇద్దరినీ కొంచెం పరీక్షించాల్సి ఉంటుంది. నిజానికి ఇది అసలైన వాడికి అవమానమే. కానీ మరోలా అనుకోకుండా మీరిద్దరు కూడా ఈ పరీక్షకు అంగీకరించాలి అని బహు సౌమ్యంగా చెప్పాడు. వారిద్దరూ అంతకన్నా సౌమ్యంగా, అందుకే కదా బాబు తమ దగ్గరకు వచ్చింది అన్నారు చేతులు జోడించి. వినయంలోనూ మర్యాదలోనూ ఎవడూ తీసిపోలేదు. అప్పుడు విష్ణుదత్తుడు శిష్యులను పిలిచి ఒకడి మొహం మీద కా అని, ఒకడి మొహం మీద దా అని తప్త ముద్రలు వేయించాడు. ఆ ముద్రలు వేసేటప్పుడు అవి సమంత్రకంగా ముద్రింపబడ్డాయని వారెవరికీ తెలియదు. తర్వాత ఊరి పెద్దలు, విష్ణుదత్తుడు ఒకచోట కూర్చొని వాళ్ళిద్దరినీ, విశాలాక్షిని విడివిడిగా దూరంగా నిలబడే ఏర్పాటు చేశాడు. అప్పుడు విష్ణుదత్తుడు కాని పిలిచి, నీ ఇంట్లో ఉన్న వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు మొదలైన వాటి జాబితా చెప్పు. విశాలాక్షి శరీర వర్ణన ఎట్లా ఉందో చెప్పు అని వాడు చెబుతూ ఉండగా పెద్ద మనుషుల చేత వ్రాయించాడు. వాణ్ణి పంపేసి అలాగే దా చేత చెప్పించి వేరే కాగితం మీద వ్రాయించాడు. తర్వాత విశాలాక్షి చేత చెప్పించి వ్రాయించాడు. అప్పుడు వారి వాంగ్మూలాలు 3 పోల్చి చూసుకొని పెద్దలంతా ఒక నిర్ణయానికి వచ్చారు. విష్ణుదత్తుడు కూడా వారితో ఏకీభవించాడు. అయినా మళ్ళీ పరీక్షించడం మంచిదన్నాడు. ఈ మాట విష్ణుదత్తుడు దాలను ఇద్దరినీ పిలిచి, ఈ మాతాపురం 5 క్రోసుల వైశాల్యం కలది. దీని చుట్టూ వివిధ దేవాలయాలున్నాయి. మీరిద్దరూ వెళ్ళి ఈ పురానికి ప్రదక్షిణం చేసి ప్రతి దేవాలయంలోని దేవతలను దర్శించి రావాలి.
ఎవడు ముందుగా వస్తాడో తాను నిజంగా ప్రదక్షిణం చేసినందుకు గుర్తుగా ఆయా దేవతా విగ్రహాల లక్షణాలన్నీ వివరంగా చెబుతాడో వాడే విజయవంతుడని భావిస్తాము అన్నాడు. ఆ మాట వింటూనే ఇద్దరూ పరిగెత్తారు. ముందుగా దా అనేవాడు వచ్చాడు. వచ్చి దేవతామూర్తుల లక్షణాలన్నీ చెప్పాడు. పెద్దలు రాసుకున్నారు. నేను ముందొచ్చాను, విశాలాక్షి నాదేనన్నాడు వాడు. రెండోవాడిని కూడా రానిమ్మన్నారు పెద్దలు. మధ్యాహ్న సమయానికి రెండోవాడు రొప్పుకుంటూ వచ్చాడు. వాడు కూడా దేవతా లక్షణాలన్నీ సరిగ్గానే చెప్పాడు. పెద్ద మనుషులు ఏక నిర్ణయానికి రాలేకపోయారు. కొందరేమో విషయం ఇద్దరూ సమంగానే చెప్పారు. ఒకడికి కాలు కొంచెం త్వరగా సాగుతుంది, మరొకడికి సాగదు, అంత మాత్రం చేత అసలు వాడు వీడేనని చెప్పలేము అని వాదించారు. మరికొందరందుకు భిన్నంగా వాదించారు. అప్పుడు విష్ణుదత్తుడు నవ్వి, పోనీ మరో పరీక్ష పెట్టి చూద్దామని, అబ్బాయిలు, ఈ కొండ మీద యోగులు అనేకులున్నారని వినికిడి. మీరు ఈ గిరి ప్రదక్షిణం చేసి ఆ యోగుల నామగోత్రాలు కనుక్కొచ్చి చెప్పాలి అన్నాడు. ముందొచ్చిన వాడిదేనా విజయం అని ప్రశ్నించాడు దా. అంతేగా మరి, పెద్ద మనుషులు అలవోకగా చెప్పేశారు. దా అనేవాడికి సహజంగానే ఉత్సాహం పెరిగింది. తానొక పరీక్షలో నెగ్గాడు. కొంతమంది తన పక్షాన ఉన్నారు. కొద్దిమంది వ్యతిరేకించడం మూలాన నిర్ణయం ఆగింది. ఆ కాస్త జయిస్తే ఇక విశాలాక్షి తనదే. అందుచేత ఈ మాట తను ద్విగుణీకృత ఉత్సాహంతో పరిగెత్తాడు. కూడా వెనుకంజ వేయలేదు. దా ఒక ముహూర్త కాలంలోనే వచ్చేశాడు. వాడు చెప్పిన యోగుల పేర్లన్నీ పెద్దలు రాసుకున్నారు. నాకు సత్యదేవత అండ ఉంది కనుకే నేను ఈ పని ఇంత త్వరగా చేయగలిగాను అని వాడు సగర్వంగా ప్రకటించాడు. చీకటి పడ్డాక, జాము పొద్దుపోయాక రెండోవాడు కాళ్ళు ఈడ్చుకుంటూ వచ్చాడు. వస్తూనే ఉస్సూరుమంటూ నేల మీద కూలబడి, కొండంతా చెట్టు తిరిగాను, యోగి అన్నవాడు కనిపించలేదని నిస్త్రాణతో సొమ్మసిల్లి పడిపోయాడు. విష్ణుదత్తుడు వాడికి శైత్యోపచారాలు చేయించి పెద్దలతో సంప్రదించి, అబ్బాయిలు, మేము ఒక నిర్ణయానికి వచ్చేశాము. అయినా ఇటువంటి విషయాల్లో తొందరపడరాదని మరొక్క పరీక్ష మాత్రం చేయదలిచాం. ఇదే చివరిది అని అంటుండగానే దా లేచి, త్వరగా చెప్పండి అన్నాడు. నీరసంగా చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు విష్ణుదత్తుడు ఒక పెద్ద సీసా తెప్పించి, అబ్బాయిలు, ఒకసారి దీనిలోకి దూరి వెళ్ళి బయటకు వచ్చినవాడు విశాలాక్షిని వెంట పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. రెండోవాడి సంగతి మేము చూస్తామన్నాడు. పెద్దలంతా అవునన్నారు. విష్ణుదత్తుడు చేత్తో సీసా పట్టుకుని రండి అన్నాడు. దా పొంగిపోయి తటాలన సూక్ష్మ రూపంలో సీసాలోకి దూరిపోయాడు. సిద్ధంగా ఉన్న విష్ణుదత్తుడు మంత్రసహితమైన బిరడాను చటక్కున బిగించేశాడు. ఆ పైన మంత్రోదకం జల్లాడు. లోపల పిశాచంగాడు గిలగిలా కొట్టుకుని మంత్రబలాన్ని అతిక్రమించలేక సీసాలోనే వేళ్లాడి పడిపోయాడు. సభ్యులంతా ఇది చూసి మైమరచి కరతాళ ధ్వనులు చేశారు. విశాలాక్షి, కుండిలుడు వచ్చి విష్ణుదత్తుడు పాదాలు పట్టుకున్నారు. అలా పాదాలు పట్టుకున్న విశాలాక్షి అలాగే ఉండిపోయి వెక్కి వెక్కి ఏడవసాగింది. విష్ణుదత్తుడు మెల్లగా లేవదీసి, ఎందుకమ్మా ఏడుస్తావు అని జాలిగా అడిగాడు. నాకేదైనా ప్రాయశ్చిత్తం చెప్పండి బాబుగారు అంది ఆమె ఏడుపు దిగమింగుకుంటూ. ప్రాయశ్చిత్తమా? నీకు ప్రాయశ్చిత్తం ఎందుకు? విష్ణుదత్తుడు ఆశ్చర్యపోయాడు. ఆ పిల్ల బదులు చెప్పకుండా మళ్ళీ ఏడవసాగింది. కూడా ఉన్న అమ్మలక్కలకు విషయం అర్థమైంది. వాళ్ళ ఆ పిల్ల ధర్మబుద్ధికి కంటతడి పెట్టుకుంటూ విషయాన్ని విష్ణుదత్తుడికి వివరించారు. ఆ మాట విని కుండిలుడు కూడా విశాలాక్షికి రవ్వంత దూరంగా జరిగి విష్ణుదత్తుడి వంక అయోమయంగా చూడసాగాడు. అప్పుడు విష్ణుదత్తుడు గంభీర స్వరంతో ఇలా చెప్పసాగాడు. అమ్మాయి విశాలాక్షి, నీ ధర్మబుద్ధికి దత్తస్వామి పులకించిపోతున్నాడమ్మా. అయినా నీ ఊహలో సత్యం లేదు. ఇక్కడ చేరిన పెద్దలకి ఇది తెలిసిందే. కుండిలా జాగ్రత్తగా విను. నీకోసం ఇది ప్రత్యేకంగా వివరించి చెబుతున్నాను పెద్దల సమక్షంలో. ఆ జంటిగుడిప్పుడు కేవలం ఒక గాలి. జరిగిందంతా ఒక గాలి చేష్ట అంతే. ఒక మాల పిశాచం వచ్చి బ్రాహ్మణ్ణి ఆవహిస్తే బ్రాహ్మడు మాలైపోతాడా? అందువల్ల విశాలాక్షికి పరపురుష స్పర్శదోషం లేశమైనా లేనిది నిశ్చయం. దత్తస్వామిని కడుపారా కన్న తండ్రి మహనీయుడు అత్రి మహర్షి. బలాత్కృతైనట్టి స్త్రీకి మామూలుగానే దోషం లేదని నిర్ధారణ చేశాడు. ఇక గాలి చేష్ట విషయంలోన దోష ప్రసక్తి అసలా ఊహే తప్పు. స్త్రీల విషయంలో ధర్మాన్ని క్రూరంగా సమన్వయించే బుద్ధి కొందరు పురుషుల్లో ఉంటుంది లోకంలో. అది పాపం. కనుక కుండిలా ఆ ఊహను దగ్గర చేరనీయకు. విశాలాక్షి, లేనిపోని అనుమానాలు పెట్టుకుని మనసు పాడు చేసుకోకు. నెల్లాళ్ళు రౌరవయాతనలు పడ్డావు నీవు. పూర్వపాపాలు హరించినాయి. అంతేకాని క్రొత్త పాపం ఏదీ నీకు అంటుకోలేదు. సుఖంగా ధర్మంగా కాపురం చేసుకో. విష్ణుదత్తుడి ధర్మ నిర్ణయాన్ని విని పెద్దలంతా వివిధ శృతి స్మృతి వాక్యాలను ఉదహరించి బలపరిచారు. విశాలాక్షికి, కుండిలుడికి ముఖాలు పులుగడిగిన ముత్యాల్లాగా మెరిసినాయి. వారు ఆనందంతో జంటగా వచ్చి విష్ణుదత్తుడికి నమస్కరించారు. విహిత స్వధర్మానుష్ఠానం పట్ల శ్రద్ధ కలిగి సుఖంగా ఉండండి అని దీవించాడు విష్ణుదత్తుడు. ఆ తరువాత సీసాను శిష్యుల చేత శ్మశానంలో పాతిపెట్టించి అతిథులందరినీ ఆనాడు తనింట్లోనే ఉంచుకుని మర్నాడు పంపాడు విష్ణుదత్తుడు. దేవేంద్ర, చూశావా?
ఆ పరగణ అంతటినీ పీడించుకు తింటున్న బ్రహ్మరాక్షసుణ్ణి విష్ణుదత్తుడు ఎలా పట్టి బంధించాడో అతనికి పిశాచం ఎవరో ముందే తెలుసు. అయినా పరీక్షలు పెట్టాడు. మొదటి పరీక్ష వల్ల ఊరి పెద్దలందరికీ దా అన్నవాడే పిశాచమై ఉండవచ్చన్న ఊహ వచ్చింది. కానీ నిశ్చయం కాలేదు. రెండో పరీక్షలో అది నిశ్చయమైంది. కానీ కొంతమందికి ఇంకా పీకుతూనే ఉంది. మూడవ పరీక్షలో అందరికీ సంశయ ఛేదమైపోయింది. అప్పుడు నాలుగో పరీక్షలో పిశాచ బంధనం అయిపోయింది. విష్ణుదత్తుడు ఊరివారి కోసం పిశాచతత్వాన్ని ఇలా క్రమంగా బోధించాడన్నమాట. కంటికి కనిపిస్తున్న పీడిస్తున్న పిశాచాన్ని గుర్తింపచేయడంలోనే ప్రజలకింత క్రమబోధ చేయవలసి వచ్చిందే. మనోవాగతీతమైన ప్రమాణాతీతమైన వస్తువును బోధించాలంటే ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో నువ్వే ఆలోచించు. మహేంద్ర, ఒక్కొక్క శాస్త్రము ఒక్కొక్క పరీక్ష లాంటిది. ఒక్కొక్కటి ఒక్కొక్క మెట్టు పైకెక్కిస్తుంది చూడు. పెళ్ళానికి, పిల్లలకి, బంధుమిత్రులకి ఎవరికి కష్టం వచ్చినా తనకే కష్టం వచ్చిందని ఏడుస్తాడు మానవుడు. అలాంటి వాడికి నువ్వంటే నీ దేహం వరకే పరిమితం రా అనే చార్వాకవాదం రవ్వంత ఉపకారం చేసినట్టే. ఈ దేహమే తానని భావించేవాడికి ఈ దేహాన్ని, లోకాలని నియమించే శక్తి వేరే ఉందని, దాన్ని ఆరాధిస్తే నువ్వు ప్రత్యక్ష లాభాల్ని పొందగలవని మంత్రశాస్త్రాదులు బోధిస్తాయి. ఆ విధంగా అవి నీలో ఈశ్వర భక్తిని రేకెత్తిస్తాయి. నువ్వు సత్కర్మలు చేస్తే నువ్వు ఇంతకన్నా ప్రశస్తమైన దేహంతో ప్రశస్తమైన లోకాలు చేరి ప్రశస్తమైన సుఖాన్ని అనుభవిస్తావని చెప్పే మీమాంసాది శాస్త్రాలు ఈ దేహం కన్నా భిన్నంగా నువ్వు ఉన్నావని నీ తలకెక్కేటట్టు చేస్తాయి. అప్పుడు వేదాంత శాస్త్రం వచ్చి స్థూల సూక్ష్మ కారణ దేహాలకు అతీతంగా ఉన్న నిన్ను నీకు పట్టి బంధించి ఇయ్యటం సులభమవుతుంది. కనుక దేవేంద్ర, శాస్త్రాలకు పరస్పర విరోధం లేదని గ్రహించు. ఇంత చెప్పినా నీకింకా ఒక సందేహం మిగిలి ఉండవచ్చు. ఎంతైనా ఇన్ని మెట్లుండాలా, ఏదో ఒకటో రెండో ఉంటే చాలదా అని. కానీ దేవేశ్వర, బ్రహ్మతత్వం అత్యంత దుర్గ్రాహ్యమైనది. దానికెంత చేరువుగా వచ్చిన మహాత్ములు కూడా రవ్వంత పొరపాటు వల్ల పక్కదారి పట్టి సత్యానికి సుదూరంగా పోయే ప్రమాదం ఉంది. అందువల్లే అలాంటి వారి సందేహం తీర్చేందుకోసమే పైకి చాలా పోలిక కనిపించినా చివరిలో అత్యంత సూక్ష్మ విభేదాలు గల శాస్త్ర సిద్ధాంతాలు ఉండవలసి వచ్చింది. ఇందుకు ఉదాహరణగా విష్ణుదత్తుడిదే మరొక కథ చెబుతాను విను. ఇదే మన సప్తోదాహరణిలో చివరి కథ. చివరి మెట్టు. పతివ్రతా శిరోమణి సుమతీదేవి నివసించిన ప్రతిష్టానపురం నీ విరిగిందే కదా. అక్కడో బ్రాహ్మడికి లేక లేక ఒక కొడుకు పుట్టాడు. ఆ బ్రాహ్మడు కాస్తో కూస్తో స్థితి ఉన్నవాడే, ధర్మాత్ముడు కూడాను. లేక లేక పుట్టిన సంతానం అవటం వల్ల వాడిని ఘనంగానే పెంచుతూ వచ్చాడా బ్రాహ్మడు. తల్లిదండ్రులకి ఎన్ని ఆశలుంటే ఏమి, ఎవరికి వారు తెచ్చుకునే సంస్కారాల సంపద వేరే ఉంటుంది కదా. ఈ పిల్లవాడు వట్టి ముద్దబ్బాయి అయ్యాడు. వాడికి తగని బద్ధకం, వల్ల మాలిన మొండితనం, ఎవరితోనూ కలవడు. కనీసం తోటి పిల్లలతో ఆటలకైనా పోడు. ఈడొచ్చి చదివేయాలని చూస్తే అంత పండితుడికి ఇంత బండ ఎలా పుట్టాడో తెలియదు గురువులకు. పోనీ వాడికి ఎంత రాసి పెట్టుంటే అంతే చదువు వస్తుందిలే అని సరిపెట్టుకుందామనుకున్నాడు తండ్రి. కానీ నానాటికి పెరుగుతున్న పిచ్చి చేష్టలు చూస్తే అతనికి గుండె దిగులవుతోంది. పిల్లవాడెప్పుడు ఒంటరిగా ఉంటాడు. తనలో తానే కొనుక్కుంటాడు, నవ్వుకుంటాడు, ఏడుస్తాడు, మట్టిలో దొర్లుతాడు. పిచ్చేమోనని మందులు ఇప్పించాడు, గాలి చేష్టలేమోనని రక్షలు కట్టించాడు తండ్రి. ఫలం శూన్యం. వడుగీడు వచ్చింది. మెళ్ళో జంజపు పోగు వేసి గాయత్రి పలికిస్తే ఏమన్నా సర్దుకుంటుందేమోనని ఆశపడి ఒడుగు చేశాడు తండ్రి. అప్పటినుంచి వాడి పని మరీ విపరీతించింది. వీడి చేత ఆచారం నడిపించడం ఆ తల్లికి ప్రాణాంతకమైంది. ఎంత పోరినా సంధ్యావందనం చేయడు. ఎంత చెప్పినా నుంచొని ఉచ్చపోస్తాడు. మౌనంగా ఉండాల్సిన సమయంలో బూతుల పంచాంగం ఎత్తుతాడు. ఇది తినవచ్చని లేదు, ఇది తినరాదని లేదు. ఈ మాట అనవచ్చని లేదు, అనరాదని లేదు. ఈ పని చెయ్యవచ్చని లేదు, చెయ్యరాదని లేదు. ఆఖరికి ఒంటి మీద బట్ట సంగతి కూడా వాడికి పట్టదు. ఏళ్లు పెరిగి వెన్ను ముదురుతోంది. మనిషి పందికొక్కల్లే సుష్ఠుగా ఉన్నాడు. ఎన్నాళ్ళని వీడితో వేగుతుందా తల్లి? జపాలు, తపాలు, శాంతులు, వ్రతాలు, ఉపవాసాలు, దానాలు, యాత్రలు ఎన్నో చేశారు పిల్లవాడి కోసం. ఏదీ లాభించలేదు. చివరికి ప్రాణం విసిగి ఒక రోజు నా తల్లిదండ్రులు పిల్లవాడిని వెంటబెట్టుకుని విష్ణుదత్తుడి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారాలు చేసి తమ గోడు చెప్పుకొని కంటతడి పెట్టుకున్నారు. అదేమి చిత్రమో గాని ఆ పిల్లవాడిని చూసిన దగ్గర నుంచి విష్ణుదత్తుడికి ముఖం చాటంతయింది. ఆ పిల్లాడు కూడా కుయ్యం కయ్యం అనకుండా బుద్ధిగా కూర్చుండిపోయాడు. వీడి ఈ క్రొత్త బుద్ధిమంతానం చూసి తల్లిదండ్రి ఆశ్చర్యపడి ఇది విష్ణుదత్తుని మహత్తని పొంగిపోయారు. విష్ణుదత్తుడు వాళ్లతో ఆ మాట ఈ మాట చెప్పి, సరే మీరు లోపలికి వెళ్ళి స్నానాలవి చేసి అనుష్ఠానాలు పూర్తి చేసుకుంటూ ఉండండి, పిల్లవాడు కాసేపు నా దగ్గరే ఉంటాడులేండి అని ఓ శిష్యుడినిచ్చి లోపలికి పంపేశాడు. వాళ్ళటు వెళ్ళగానే విష్ణుదత్తుడు
పిల్లవాడి కళ్ళలోకి లోతుగా చూస్తూ, మహాత్మా, నీవెవరివి? ఏం పని మిగిలి ఉందని ఈ శరీరాన్ని స్వీకరించావు? నాతో ఏం పని ఉండి తల్లిదండ్రుల్ని నెపంగా పెట్టుకుని ఇక్కడికి వచ్చావు? అయ్యా చెప్పు, నా వల్ల కావాల్సిన పని ఉంటే నోరు విప్పి చెప్పు అన్నాడు. ఆ మాటలు విని ఆ పిల్లవాడు మెల్లగా ఇలా అన్నాడు. నేనే వచ్చానా? నాకు పనుందా? కల్పాంతకాలంలో సృష్టినంతటినీ ఆవరించి ఉన్న జలంలాగా నేను ఈ విశ్వాన్నంతటినీ ఆవరించి వ్యాపించి ఉండగా ఇక నేను ఒక చోటికి పోవటం ఏమిటి, రావటం ఏమిటి? నేను ఒక పని చెయ్యడం ఏమిటి, చేయించడం ఏమిటి? నేను లేని తావొకటి ఉంటే కదా నేను ఏదైనా చెయ్యటానికి సందు చిక్కేది. నేనే ఆత్మని, నేనే సచ్చిదానందుణ్ణి, నేనే అన్నాన్ని, నేనే పానాన్ని. ఇంకా నాకు ఒక భోక్తవ్యము, ఒక కర్తవ్యము ఎక్కడున్నాయి? రెండవది లేక ఏకాకారుణ్ణి, అద్వితీయుణ్ణై ఉన్న నాకు ఈ మాటలు అన్వయించవు. ఆ బాలుడి మాటలు ప్రశాంతవదనంతో ఆలకిస్తున్న విష్ణుదత్తుడు ఆనందపరవశుడై ఆ బాలుణ్ణి గాఢంగా కౌగిటి గురిచాడు. ఆపైన ఇలా అన్నాడు. మహాత్మా, అదంతే, అదే సత్యం, నేను కాదన్ను. కానీ నాదొక్కటే ప్రశ్న. నువ్వింత జీవన్ముక్తుడివి కదా, మరి నువ్వు కాస్త ఆచారవంతుడివై ఉంటే నీ సచ్చిదానందత్వానికి వచ్చిన నష్టమేమిటి? జీవన్ముక్తుడివై కూడా సదాచారవంతుడివై ధర్మాచరణపరుడివై ఉంటే నిన్ను చూచి కొందరు అల్పజ్ఞులు కూడా నీలాగా నడిచి బాగుపడతారు. ఇప్పుడు నీవు జీవన్ముక్తుడివని తెలిస్తే నిన్ను చూచి మంచివారు కూడా చెడిపోయే అవకాశం ఉంది. అలాంటప్పుడు నువ్వు ఆచారవంతుడివై ఉంటే నీకొచ్చిన నష్టమేమిటి? బాబు, నీకు నేను చెప్పవలసింది లేదు. స్వాత్మారాముడివైన నీకు తెలియంది లేదు. కానీ మళ్ళీ ఈ పాడు కర్మతంత్రాల్లో పడిపోతే ఈ బంధాలు, ఈ సంఘాలు మళ్ళీ తగులుకుంటాయేమోనని నీ శంక. అవునయ్యా, ఒక్కటి అడుగుతాను, ఏమీ అనుకోకు. బంధం అంటే నీకంత భయం దేనికి? ఇంత భయపడేవాడివి నీకు అభయమైన పరవస్తువు ఏం తెలిసినట్టు? రెండవది ఉంటే కదా నీకు భయం. అద్వితీయుణ్ణి అంటున్నావు కదా ఒక ప్రక్కన. బాబు, నిన్ను కాదంటానికి ఈ ప్రశ్నలు వేయటం లేదు. నువ్వే ఆలోచించు. బంధము, సంగము ఎలా కలుగుతాయి అసలు? దేహాభిమానమే బంధం, అభిమాన త్యాగమే ముక్తి. నేను చేస్తున్నాననే అభిమానాన్ని వదులుకోగలిగితే పామరుడికి సైతం చేసే పనిలో పాపపుణ్యాలు అంటావు కదా. ఇక నీకా వినలేదా? మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధస్య విషయాసంగి ముక్తేర్నిర్విషయం మనః అని. ఈ మనస్సు విషయాల్ని పట్టుకు వేళ్లాడితే అది బంధాన్ని ఇస్తుంది. అలా కాకపోతే మోక్షాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. లోకంలో కూడా ఇది అంతే. చూడు, కొత్తగా కాపురానికి వెళ్ళిన ఆడపిల్ల పగలల్లా ఇంటి పనులు చేసుకుంటున్నా మనసంతా మొగుడి మీదే నిలిచి ఉండడం వల్ల అది ఎంతో ఆనందాన్ని, ఉత్సాహాన్ని పొందుతూ ఉంటుంది. కనుక బంధానికైనా మోక్షానికైనా మనసే కారణం. ఆ మనస్సు నీ ఆధీనంలో ఉంటే ఇంకా బాహ్యంగా జరిగే పనుల వల్ల భయం ఎందుకు? మోక్షం అనేది ఎక్కడో బయట, అటు స్వర్గంలోనో ఇటు పాతాళంలోనో ఉందా ఏమిటి? లేదు కదా, అది నీలోనే ఉంది. మనస్సు ద్వారా అహంకారాన్ని క్షయింపజేయటమే మోక్షం. అదెలాగూ నువ్వు చెయ్యనే చేశావు. ఇంకా భయపడ్డం కేవలం భ్రాంతి. బాబు, భయానికి తావే లేదు, రెండోదే లేదు. కనుక ఒకరిని ఏడిపించి ఏం లాభం? అందులోనూ వివేక భూమి అయిన ఈ శరీరాన్ని నీకిచ్చిన తల్లిదండ్రుల్ని ఏడిపించడం దేనికి? నలుగురి మధ్యలోనూ ఉండి వారంతా చెడిపోయేలాగా ఉండడం దేనికి? అందువల్ల ఓ మహాత్మా, కొన్నాళ్ళు లోకాన్ని అనుసరించి నీ తల్లిదండ్రుల్ని సంతోషపెట్టు. అటుపైన కావాలనుకుంటే లోకానికి దూరంగా వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టు ఉండు. లేనిపోని భయం పెట్టుకుని అద్వైత స్థితిలోంచి చ్యుతి పొందకు. నిమీలిత నేత్రుడై ఆ మాటల్ని సవిమర్శగా నెమరువేసుకున్న ఆ బాలుడు చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు విష్ణుదత్తుడు అతన్ని తీసుకుపోయి స్నానం చేయించి పతివ్రతామ తల్లి అయిన సుశీలమ్మ చేత అన్నం పెట్టించాడు. అంత బుద్ధిమంతుడై చెప్పినట్టు చేస్తున్న పుత్రుడిని చూసి ఆ తల్లిదండ్రులు ఆనందంతో పొంగిపోయారు. ఇన్ని మంత్రాలకు, తంత్రాలకు లొంగని ఈ జాడ్యాన్ని కేవలం సాన్నిధ్య ప్రభావం చేత లొంగదీసిన విష్ణుదత్తుడి మహత్వాన్ని తలుచుకొని ఆశ్చర్యపోయారు. సుశీలమ్మ ఆశీర్వాద పురస్సరంగా పెట్టిన ఆహారం తినేటప్పటికీ ఆ బాలుడి మనస్సు మూలల్లో అంటుకొని ఉన్న భైరేణువులు పూర్తిగా తొలగిపోయినాయి. భోజనం కాగానే అతడు వెళ్ళి తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించడం చూసి సుశీల, విష్ణుదత్తులు ముసిముసి నవ్వులు నవ్వుకొన్నారు. ఆ తల్లిదండ్రులు అంతులేని ఆనందంతోనూ కృతజ్ఞతతోనూ విష్ణుదత్తుడికి, సుశీలమ్మకి నమస్కరించి సెలవు తీసుకుని పిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోయారు. ఆ పిల్లవాడును తల్లిదండ్రులు జీవించున్నంత వరకు వారికి అనుకూలంగా వర్తించి తదనంతరం పరివ్రజించాడు. మహేంద్ర, చూశావు కదా, చరమ సిద్ధాంతం ఎంత సూక్ష్మంగా ఉంటుందో. అంత ఉచ్చస్థితికి వచ్చి ఆత్మానం సర్వభూతేషు సర్వభూతాని చాత్మని అన్న స్థితికి వచ్చినాక కూడా ఇంకా ఏదో రవ్వంత భయలేసం మిగిలిందా బాలుడికి. అతనంతటి వాడే ఒక ప్రక్క నుంచి తాను అద్వితీయుడినని తెలుసుకుంటూనే మరో ప్రక్క మళ్లీ బంధాల్లో పడిపోతానేమోనని భయపడ్డాడు. ఇక సామాన్య జనులు ప్రతిరోజు లోపలనున్న స్వాత్ముణ్ణి సుషుప్తిలో చూస్తూనే, అనుభవిస్తూనే
నేనెవరో నాకు తెలియదంటూ, నేనే కర్తనంటూ, భోక్తనంటూ, నాకు ఆత్మజ్ఞానం కావాలంటూ అంగలారుస్తున్నారంటే అందులో వింతేముంది? ఇంతకు విషయం ఇంత సూక్ష్మమైంది కనుకనే, ఎంత ఉన్నత స్థితిలోనైనా తప్పుదారి పట్టే వీలుంది కనుకనే శాస్త్రాలు అంత బహుముఖంగా వెలిసి తత్వబోధ చెయ్యాల్సి వచ్చింది. విభిన్న అధికారాలు గల విభిన్న సాధకులకు. మహేంద్ర, ఈ విధంగా సాధకుల స్థాయిని బట్టి వారికి క్రమబోధ చేసేందుకు విభిన్న శాస్త్రాల రచన సనాతనంగానే ఉంది. ఇది నేను క్రొత్తగా తెచ్చింది కాదు. మరి ఇప్పుడు నీ అభిప్రాయం ఏమిటో చెప్పు అన్నాడు బృహస్పతి. ఈ విధంగా అతి సువిస్తరంగా వివరించిన బృహస్పతి మాటలు విని దేవేంద్రుడు బాగా ఆలోచించి ఆ మాటల్లోని సత్యాన్ని గ్రహించి గురువుగారి పాదాలకు సాష్టాంగవందనం చేసి, అయ్యా క్షమించండి, తొందరపడి మాట్లాడాను, మీరు చెప్పిందే సత్యం అని చెప్పి తన దోవన తాను వెళ్ళాడు. కనుక కార్తవీర్య, నువ్వేమంటావిప్పుడు అని దత్తస్వామి అర్జునుడి కళ్ళల్లోకి పరిహాసంగా చూశాడు. అప్పుడతను స్వామికి నమస్కరించి, స్వామి, నీ దయ వల్ల శాస్త్రాలన్నీ ఒకే గమ్యాన్ని బోధిస్తాయని, వాటికి విరోధం ఉందనుకోవడం భ్రమ అని నాకిప్పుడు తెలిసింది. నాకిప్పుడు ఆ విషయంలో ఏ సందేహాలు లేవు. ఏ శాస్త్రాన్నైనా అవలంబించి కూలంకషంగా ఆచరించిన వాడే కృతార్థుడవుతాడు. అలా కాక ఆ శాస్త్రంలో అలా ఉంది, ఈ శాస్త్రంలో ఇలా ఉంది అని పనికిమాలిన సందేహాలతో ఊగులాడేవాడికి కాలం వృధాగా క్షయించిపోతుంది. స్వామి, నీ దయ వల్ల నాకిది తెలిసింది. నీ అనుగ్రహం వల్ల మనస్సు ఇప్పుడు నిర్మలంగా ఉంది. నాకిప్పుడు ఆత్మజ్ఞానం మీద తప్ప మరో దాని మీద కోరిక లేదు. సర్వ వ్యవహారాల్లోనూ ఆసక్తి నశించి యావజ్జీవము బ్రహ్మనిష్టతో కాలం గడిపేలాగా నన్ను అనుశాసించమని ప్రార్థిస్తున్నాను అన్నాడు. జై గురుదేవ దత్తకు జై.